వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూపిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకల సందర్భంగా కోవూరు పట్టణంలోని మైథిలి సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూపిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, మండల కోఆప్షన్ సభ్యులు జూబేర్ బాషా, వైసీపీ నేతలు హరిప్రసాద్ రెడ్డి, లక్ష్మీకుమారి, కవరగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఎందుకంటే పార్టీ సింగిల్గా పెట్టాడు, సింగిల్గా ఎలక్షన్లో పోయాడు. ఫస్ట్ 56 సీట్లు వచ్చాయి, తర్వాత 151 సీట్లు వచ్చాయి. కొన్ని అనివార్య కారణాలలో ఓడిపోయాం. అంతేగాని 67 వచ్చాయి, తర్వాత 151 వచ్చాయి. రెండోసారి ఖచ్చితంగా మేము అధికారులకు రావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఓడిపోయాం, మీరు అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి 21 నెలలు అయింది. 21 నెలలో కూడా చింత ఖర్చు చేసింది లేబర్కి, అంటే సన్నకారు చిన్నకారు వాళ్ళకి ఎవరు కూడా సుఖసంతాలతో లేరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక పథకం, ప్రతి ఇంట్లో ప్రతి నెల ఒకటి ఆటో కానీ, లాండ్రీ కానీ, కుట్టు మిషన్ కానీ ఏవో పథకం ద్వారా డబ్బులు వచ్చాయి. అందరూ కూడా సుఖంగా బతికేవాళ్ళు. ఈరోజు 21 నెల వచ్చి అవి కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి 3,30,000 కోట్లు అప్పు చేశారు. 36,000 కోట్లు, 3,36,000 కోట్లు అప్పు చేసి ఏది కూడా ఒక పథకం కూడా ప్రజలకు ఇచ్చిన పాపాలు పోలేదు. ఒక పోరాటాలతో వచ్చిన పార్టీ ఇది. నిజానికి రాజశేఖర రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 600 మంది గుండె జబ్బులతో హాస్పిటల్లో రకరకాలుగా చనిపోవడం జరిగింది. ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినా కానీ నాయకుడి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి మహానేత చనిపోతే ఓదార్పు యాత్ర చేయాలని పర్మిషన్ అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం మొదలైంది. ఓదార్పు యాత్రలో మహా సంకల్పంలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరగడం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో 14 ఎలక్షన్స్లో పాదయాత్ర దాదాపు దగ్గరగా వచ్చింది ప్రభుత్వం. కొన్ని కారణాలతో రాలేకపోయాం. తర్వాత పాదయాత్ర 16 నెలలు వాడెవరో ఒక స్లిప్ మీద అవినీతి చేశాడు అని చెప్పి ఒక స్లిప్ పెడితే దాన్ని సుమోటోగా తీసుకొని 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. 16 నెలలు జైల్లో ఉండి ఒక సింహంలాగా బయటకు వచ్చాడు. అక్కడ నుంచి మీరు చూశారు 19 ఎలక్షన్లో 151 సీటు మహాప్రవాహం. ఈ 16వ సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రజలు అందరూ దీనికి మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఇవాళ అంతలా కేంద్రంలో అప్పుడు అఖండ శిఖామణి ఉండింది సోనియా గాంధీ. అటువంటి సోనియా గాంధీని ఎదుర్కొని ధీరుడుగా నిలబడి పార్లమెంట్ నుంచి మెట్టకొచ్చిన మనగాడు జగన్. అటువంటి జగన్ని వీళ్ళు పిల్లి కూతలు కూసే బచ్చాలు ఏం చేయగలరు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబుని, పవన్ని, లోకేష్ని హెచ్చరిస్తూ పార్టీ విపరీతంగా బలం పుంజుకుంటాం, మీ అంతు తేల్చిందాక నిద్రబాబు చెప్పి 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ జై జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలని, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ప్రజలకు నేను 2 అడుగులు ముందేసి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పార్టీని నిర్మించడం. పార్టీని పెట్టిన తర్వాత అనేక కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు పడడం జరిగింది. కల్లారా చూసాం. 16 నెలలు జైల్లో పెడితే ఆనాటి దేశ ప్రధాని శాసించే టైగర్ సోనియా గాంధీతోనే ఢీకొని 2019లో అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కల్లారా చూడడం కూడా జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చి
పరిపాలన కొనసాగించలేకపోతే కేవలం అధికారం 3 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.